Hey guys, welcome back to my channel. సో ఇవాళ నాకు ఆఫర్. సో మంచిగా ఏదైనా కుక్ చేసుకొని తినాలనిపిస్తుంది అని చెప్పి మటన్ కర్రీ చేసుకున్నామని మటన్ తెచ్చుకున్నాను. సో నేను ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసేసిన. సో ఇప్పుడు స్టార్ట్. మరి అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ బాగానే వేసుకోవాలి, ఎందుకంటే మటన్ కదా. సో టేస్ట్ మంచిగా వస్తుంది జింజర్ గార్లిక్ పేస్ట్ వల్ల. లెట్స్ మిక్స్ ఇట్. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మటన్ వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకున్నాం కదా, నేను ఇప్పుడే ఉప్పు కారం కూడా వేసేసుకొని లైక్ ఒక 10-15 మినిట్స్ నార్మల్గా, అంటే విజిల్ పెట్టకుండా నార్మల్గా పెడతా, అంటే అది మంచిగా ఫ్రై అవ్వాలి అని చెప్పి. ఓకేనా, ఇప్పుడు ఉప్పు కారం కూడా వేసేసుకున్నాం టేస్ట్కి తగినంత. కారం కూడా టేస్ట్కి తగినంత. నేను కారం ఎక్కువ వేస్తాను, అంటే ఐ ప్రిఫర్ స్పైసీనెస్ అనమాట. అంటే తెలంగాణలో అంటాం కదా, సో దాని స్పైస్ ఎక్కువ వస్తుంది కాబట్టి. మిక్స్ ఇట్ వెల్. ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని జస్ట్ సింపుల్గా ఇవన్నీ వేసేసుకొని మిక్స్ చేసి మంచిగా. ఇప్పుడు ఇట్లా ఒక 15 మినిట్స్ మనం ఇట్లానే పెడితే కారము ఇవన్నీ మంచిగా పట్టి మంచిగా ఫ్రై అయ్యి దీని తర్వాత వాటర్ పోసి విజిల్ పెట్టి అయిపోతుంది అనమాట. అంటే సింపుల్ అనమాట. అంటే నార్మల్గా ఇట్లా రివర్స్గా పెట్టాలి కొంచెం సేపు. లో మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ ఇట్లే పెట్టి I added some chilies and tomatoes అన్నమాట. టొమాటో ఎందుకు అంటే గ్రేవీ కోసం, కొంచెం గ్రేవీస్ ఉండాలని. చిల్లీస్ నేను స్టార్టింగ్లో వేయడం మర్చిపోయినా, సో స్టార్టింగ్లోనే వేసుకోండి. ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసుకుంటాం. ఇప్పుడు టొమాటోస్ కూడా కొంచెం దగ్గరగా అయిపోయినాయి. సో ఇప్పుడు మనం వాటర్ పోసుకొని విజిల్ పెట్టేసుకుందాం. కొంచెం మటన్ మసాలా వేసి మంచిగా మిక్స్ చేసి పెట్టేసుకుందాం. ఒక 5-6 విజిల్స్ అట్లా రావాలి. నార్మల్గా ఇండియాలో మటన్ అయితే ఒక 5 విజిల్స్కి అయిపోతుంది, బట్ ఇక్కడ మటన్ తొందరగా ఉడకదు. సో మనకి ఒక 7-8 విజిల్స్ తీసుకోవాలి మనము. మటన్ అయితే సూపర్ ఉడికింది, ముక్కలు ముక్కలు అయిపోయింది. ఓకే బాయ్ గైస్, సీ యూ ఇన్ మై నెక్స్ట్